హాయ్ ఫ్రెండ్స్, ఇమ్రాన్ హష్మి హీరోగా, సాయి తమ్మహన్కర్ హీరోయిన్గా, తేజస్ ప్రభా విజయ్ దియోస్కర్ దర్శకత్వంలో వచ్చిన గ్రౌండ్ జీరో సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 2001 పార్లమెంట్ అటాక్ తర్వాత బిఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర దుబే పిస్టల్ గ్యాంగ్ కాశ్మీర్లో కేవలం బిఎస్ఎఫ్ జవాన్లని టార్గెట్గా చేసుకొని పిస్టల్స్తో కాల్చివేస్తూ ఉంటుంది. వాళ్ళని పట్టుకునే క్రమంలో గాజీ బాబా అనే ఒక టెర్రరిస్ట్ని అతని యాక్టివిటీస్ని ఎలా ఆపడానికి ప్రయత్నించాడు అన్నదే ఈ సినిమా కథ. ఇది నిజంగా జరిగిన కథ ఆధారంగా తీసిన సినిమా. దర్శకుడు తేజస్ ప్రభా సినిమాని చాలా బాగా తీశాడని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేక పేలవంగా అనిపిస్తాయి, కానీ వాటిని కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఉంటే సినిమా ఒక రేంజ్లో ఉండును. నరేంద్ర దుబే పాత్రలో ఇమ్రాన్ హష్మి, అతని ఫ్రెండ్స్ చాలా బాగా నటించారు. నరేంద్ర దుబేతో పాటు ఇతర బిఎస్ఎఫ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా నటించారు. సాయి తమ్మన్కర్కి క్లైమాక్స్లో ఒక చిన్న సీన్ తప్ప పెద్దగా నటించడానికి స్కోప్ ఏం లేదు. గాజీ బాబా పాత్రలో రాకీ రైనా ఓకే అనిపిస్తాడు. ముఖేష్ తివారీ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇమ్రాన్ హష్మికి హెడ్ ఆఫీసర్గా చాలా బాగా చేశాడు అతను కూడా. ఆర్మీ జవాన్లు ఇంత కష్టపడతారా, ఇంత త్యాగం చేస్తారా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు చాలా జాలి కలుగుతుంది. ముఖ్యంగా హుస్సేన్ మరణించే సన్నివేశం చాలా బాధ కలిగిస్తుంది. ఇమ్రాన్ హష్మి సీరియల్ కిస్సర్ నుంచి సీరియస్ యాక్టర్గా మారిన తర్వాత వచ్చిన మంచి సినిమాల్లో ఇది మొదటిది అవ్వడం విశేషం. ఇక జోయా హుస్సేన్ పోషించిన పాత్ర కూడా బాగుంటుంది. ఉన్న 2-3 సీన్లలో ఆవిడ నటన ఆకట్టుకుంటుంది. హుస్సేన్ పాత్రధారి కూడా చాలా బాగా నటించాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగున్న కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పేలవంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బాగుంటే సినిమా ఒక రేంజ్కి వెళ్ళును. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో తీసుకున్న శ్రద్ధ టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం తీసుకొని ఉంటే బాగుండు. ఫరాన్ అఖ్తర్ ఇలాంటి సినిమాని నిర్మించడం అభినందనీయం. అయితే ఈ సినిమాలో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఒక ముస్లిం బాలుని ఇన్ఫార్మర్గా వాడుకొని నారాయణ్ దుబే అతని చావుకు కారణం అవుతాడు. ఆ తర్వాత బిఎస్ఎఫ్ ఆ అబ్బాయిని టెర్రరిస్ట్గా ముద్ర వేస్తుంది. ఈ సన్నివేశంలో అటు ఆర్మీకి చేటు చేయాలా, ఇటు ఆ అబ్బాయికి చేటు చేయాలో అర్థం కాదు నారాయణ్ దుబేకి. ఇటువంటి సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. కొన్ని చోట్ల కొన్ని కథలకి సరైన ముగింపు దొరకదు. అటువంటి కథలు ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాని ఈ సమయంలో రిలీజ్ చేయడం భారతీయుల్ని పాకిస్తాన్ మీద ద్వేషం పెంచుకునేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?